ఇదిగో మొగుడి మీద మాత్రం గుట్లు పెత్తకలు చేసి మాట్లాడుద్ది. రాత రాసుడు దేవుడు ఏం చేస్తాం. అది ఇంకొక మాయ అయితే ఒక పేరు ప్రతి పార్టీ చేసుకొని తినయ్యా అనేవాడు. ఏం చేస్తాం. బాగలా రాత బాగలా, మన రాత బాగాలేనప్పుడు వదిలేయడమే, చేసేది ఏం లేదు. ఏం చేస్తాం. ఎట్లా దున్నాలు పెడతారు మొహం. నువ్వేమి చేశావు నేరం, నిన్నెప్పుడు అంటుంది పాపం తినబోకుమా. అది మ్యాటర్. ఇదే మా బిర్యానీ రాజకుమారి. అబ్బో నువ్వు కావాలని చేసావు కదా. నువ్వు రాజకుమారి రెడీ అయ్యావా? టైం వచ్చేసి అరే అంటే ఏమైంది ఇప్పుడు మధ్యలో? అదేంది, ఏం కొనిపించాలి నీకు? అదేకన్నా ఏం రాజీ పోతుంది ఒక పని మీద. అయితే నువ్వు ఒక పని చదువుతావు, నాకు అర్థం కాదు. మీ నాన్న మీ తమ్ముడి పెత్తలేరా తెచ్చి తీసుకుందని. ఏందా మీ అమ్మా ఆపమ్మా నీ బుస్కి మాటలు. నువ్వైతే ఒక న్యాయం, మీరైతే ఒక న్యాయం, నేనైతే ఒక న్యాయమా? చూడండి, ఈరోజు మా బామ్మది షాపింగ్ పని మీద వెళ్తున్నాం. అంటే బట్టల షాపింగ్ ఒకటి, తర్వాత వచ్చేసి ఇంకా పతానికి సంబంధించిన అంటే ప్రధానికి సంబంధించిన ముఖ్యమైన వస్తువుల కోసం వెళ్తున్నాం. వినకుండా వెళ్తున్నప్పుడు మా బామ్మడికి బట్టలు, తర్వాత వచ్చేసి కొన్ని బంగారు వస్తువులు, అలానే తర్వాత ఎండి వస్తువులు ఈరోజు తీసుకోబోతున్నాం. ఆ ఉద్దేశాన ఈరోజు రాజకుమారి బావా మరి నాకు పట్టీలు లేవు, పట్టీలు తీసుకో అని చెబుతా ఉంది. అంటే ఇప్పుడు ఉన్నాయి పిల్లలకు అందరికి ఉండే అంటే ఎండి ఉన్నాయి కదా ఇప్పుడు. పిచ్చియా? సరే పిచ్చియా ఇప్పుడు ప్రతిదీ ఏయో ఉన్నాయి కదా, వాటితో సర్దుకు రాజా అని చెబుతున్నా. కానీ రాజకుమారి ఏమంటుంది, అలా కాదు వెళ్తున్నాం కదా నాకు. అవును ఏదో తక్కువగా ఉండదు అంటే ఇప్పుడు మేవి తెప్పించుకో, మేయితే నేను బంగారం ఇప్పించుకోమని చెప్పట్లేదే, మామూలు పట్టీలు ఇప్పించుకోమని చెబుతున్నాను. ఏంది పెద్ద దానికాడ చెప్తున్నా. సరేలే బాబా ఇప్పించుకుంటా అని చెప్పేసి మామూలుగా చెప్పాలి. కానీ ఇలా మాట్లాడితే ఎలా రాజీ? అబ్బా వద్దురా, మన చెట్టు దిగిపోతుంది, పులిహోర కలపకాకు. ఓకేనా, బయలుదేరతాను. మా పిల్లకాయలేమో ఇంకా ఇజం కూడా వదిలిపెట్టేసి ఇంకా అటు వెళ్తామాట. మేమే త్వరగా వెళ్ళేతారు మరి వాళ్ళ అక్కాయి. అలానే ఇంకా పెళ్లి సరుకులు దగ్గర మళ్ళీ ఇంకో 500 మందికి భోజనం ఏర్పాట్లు ఉంటాయి కదా. మన పెళ్లి రోజు ఇంకా ఉంటుంది కాబట్టి ఆ సరుకులు లిస్ట్ కూడా వాట్సాప్ పెడతాన్నారు. ఇంకా సరుకులు తీసుకొని తర్వాత మరి పెళ్లి కూతురికి కావాల్సిన పతానంలోకి అంటే ప్రధానంలోకి పంపిస్తాం కదా. శారీస్ అలానే బొట్లు అని అంటే చీరలకు సంబంధించిన చీర కూడా తీసుకొని మరి అమ్మని టైం లేదు కాబట్టి అమ్మని కుట్టించి ఇవన్నీ చాలా పంపించే ఉన్నాయి. మరి షాపింగ్ ఎలా ఉండబోతుంది, మరి ఏం సరుకులు తీసుకోపోతున్నాం ప్రతిదీ ఇప్పుడు ఈరోజు బ్లాగ్ ఎలా ఉండబోతుంది, వాళ్ళ తమ్ముడితో వాళ్ళ నాన్నతో అలానే మా మామతో ప్రతి చాలా సంబరంగా ఉండబోతుంది. పప్పన్న వాళ్ళు చాలామంది చూశారు, అలానే విష్ చేశారు, సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. ఇంకా పెళ్ళి కమింగ్ సూన్ ఇంకా కొన్ని రోజుల్లోనే. నిజం గారు అయినండి, బాగున్నారా? బాగానే ఉన్నామండి. ఏంటి సంగతులు? మరి అన్ని సంగతులు బాగానే ఉండి వెళ్తున్నాం. మేము కొంచెం వినకుండా పోయే పని ఉంది వాళ్ళ తమ్ముడి పని మీద. వెళ్ళి వచ్చేటప్పుడు బిర్యానీ తీసుకొస్తారా? బాగున్నానమ్మా. బాగున్నారా? సరే వెళ్తున్నా మరి. జాగ్రత్తగా వెళ్ళండి. మీదకి వెళ్ళండి. ఎప్పుడు మన చేయనా ఈ ఊరు కొన్నా మాట్లాడతావా? రోడ్డు పోతుంది చాలాపురం పోతాం. అయితే ఈ వర్షం పడింది, బురద అయితే ఇయ్యాల పెళ్ళి ఇంకనాడు మన పెళ్ళి ఏ వారం కూడా చూద్దాం. 9 మీరు అడిగిరా నాన్న పడనండి. సాయంత్రం వచ్చేటప్పుడు తినే తీసుకొస్తారే. నువ్వే కొట్టుకడిపోయా నిప్పి ఫోన్ పే కొడతా. సరే అండి, బయలుదేరదాం.
పిల్లలకు తినాయి తీసుకో నాన్నమ్మ నువ్వు తాగండి అమ్మాయి కానా అబ్బాయి బిస్కెట్ బయట తీసుకొచ్చా కానీ అది అబ్బాయికి టిఫిన్ చేయలేదు అంటే ఇంకా సరే ఇచ్చిరాపా పిల్లలని జాగ్రత్త చూసుకోమ్మా మేము పోయేస్తాం మరి చూడు శేలాపురం దగ్గరలో ఉన్నామండి. ఇంకా శేలాపురం నుంచి ఒక 15 కిలోమీటర్లు వినకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఏం తీసుకుంటాం చూద్దాం. నాకు కూడా తెలియదు. మా మామూలు వెళ్ళారు, మా అత్తను అలానే మా బామ్మర్తి వెనకాల వస్తున్నారు. రాజ్యం బొమ్మ అలానే ఇలా కూర్చొని చూపిస్తుంది. అదండి రైల్వే ట్యాగ్ కూడా వస్తుంది, చూపిస్తాను. ఎనుకుండలో అటుకాయ చూస్తావుదా. రాజీ తాగవా రాజీ ఇటు ఏమైంది మాయ ఓయ్ రాజీకి బిర్యానీ కావాలంట. నేను బిర్యానీ ఇప్పినా అని చెప్పాను, అందుకని నల్ల మొహం పెట్టింది. మనం వచ్చిందేమో వాళ్ళ పని మీద, మనమే ఇప్పిస్తాం చెప్పండి. పోరాళ్ళుడు ఒక 500 తీసుకొని 200 ఆయిల్ కూడా తీసుకొని 300 మా అమ్మాయికి బిర్యానీ, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ ఇప్పిమని మామూలు చూసా. నా మీద పడతారేంది? అదేమంటే నువ్వు ఇప్పిలేదు, అది చేయలేదు, చెరుకు రసం మరి తాగమని చెరుకు రసం తాగలా, బిర్యానీ కావాలంట. అక్కడికి వెళ్ళిన తర్వాత నవ్వుతో తీసుకురా. అరే అంటే ఏమైంది ఇప్పుడు మధ్యలో? నాకు అన్ని కొనిపించాలి. నిన్నే కేజీ మాసం తెచ్చింది చికెన్, 2 పూటలు తింది. ఇంకేంది పొత్తుకోగులు కోడ కోడ అదేమంటే నా మీద తాగదాడు పొత్తుకోగులు. ఇదేది నేను ఆగలేను నీతో, అర్థమైందా? రాక్షసాన్ని వచ్చేది నా లైఫ్లోకి. ఏం కావాలి చెప్పు, ఇప్పిస్తా. ఏం కావాలి? ఎప్పుడు తిండుకోవాలి. ఏమైంది? నేనేమన్నా చెప్పు. ఇప్పుడు ఈ పిల్ల మీరు చూస్తున్నారే, ఆ పిల్ల వాళ్ళ అయ్యగారు చల్లగా ఇప్పుడు నా మీద తాగదాడుతుంది. వాళ్ళ అయ్యగాడ ఒక 100 తీసుకోమన్నా, వాళ్ళ అయ్య తిరిగి నన్ను అడుగుతున్నాడు ఒక 500 ఇవ్వమంటే. ఇమ్మని ఏమనాలా? ఒక 100 అన్నా తీసుకో, వాళ్ళ పని మీద పోయాముగా,
ఒక వన్నాన్ని తీసుకొని అల్లుడు మంచి మర్యాద ఉందా కొంచెం అన్నా అసలు ఏం లేదు. ఇదిగో మొగుడి మీద మాత్రం గుట్లు పెత్తకలు చేసి మాట్లాడుద్ది. జాతర ఆశీర్వాద దేవుడు ఏం చేస్తాం. అది ఇంకొక మా అయితే ఒక వేరు ప్రతి పార్టీ చేసుకొని తినయ్యా అనేవాడు. ఏం చేస్తాం. బాగలా రాత బాగలా, మన రాత బాగినప్పుడు వదిలేయడమే, చేసేది ఏం లేదు. ఏం చేస్తాం. ఎట్టు దున్నాలు పెడతారు మొహం. నువ్వేమి చేశావు నేరం, నిన్నెప్పుడు అంటుంది పాపం తినబోకుమా. అది మ్యాటర్. ఏనాతో పలకవా? పలకవ ఏంలే, ఆసిరి పూసిరి గీసిరి పలకవా నాతో? పలుకో. పలికింది. పలుకుతావా లేదా? వెనకుండా వెళ్ళామా విజయమ్మ, వెనకుండా వెళ్తే పోయిన పని అవలా. వచ్చా వెనక్కి పచ్చి నీళ్ళు కూడా తాగాల. ఒక చెరుకు రసం తాగాను, ఆపిల్ని కూడా తాగమంట తాగల. ఆమెకి బిర్యానీలు ఇప్పియాలంట, అన్ని ఇప్పియాలంట. ఏడిప్పించాను వాళ్ళు అవి ఇవ్వకుండా పెట్టకుండా చేయకుండా ఎట్ట ఇస్తారు పొద్దుకోకులు. మసాలా పోయిరా రామారా రాజీ ఆమిడి తిన్నరా. మా మరదలేసింది. అరే ఎందుకురా కాకులు లేకపడతారు, ఏం తినలేదని చెబుతున్నారా మేము. మా రా తిందునే రాజీ, రామా నా పిల్లని తిందరా వద్దా? సరేలే. పిల్లలకి మసాలా ఇప్పించాను. లోపల మా మరదలేమో ఆమ్లెట్ వేసింది, వాటికి ఏమో మసాలా టచ్చింగ్గా తింటా ఉన్నాం. రాజు కూడా అక్కడ తింటా ఉంది, మా నాన్నతో మాట్లాడుకుంటా. ఓకేనండి, ఇంటికి వచ్చేసాము గుంటుపాలెం నుంచి. వినకుండా వెళ్ళాము. అది కూడా ఈరోజు పని జరగలేదండి కొన్ని విషయాల వల్ల. మళ్ళీ రేపటికి పోస్ట్ పోన్ అయింది. తర్వాత వచ్చేసి రాజకుమారి ఈరోజు కోపంలో కూడా చాలా క్యూట్గా ఉంది కదా, ఏమంటారు? రాజీ కోపాడితే కూడా నాకు నవ్వు వచ్చింది. ఏందో మరి ఇద్దరు కోపాడితే మళ్ళీ తనులు తినాల్సి వచ్చింది కదా, అందుకని నేను హ్యాపీగా ఉంటాను. ఏరా అవునా కదా? మాట్లాడదులే కానీ భోజనం చేస్తా, చక్కగా మాట్లాడదాం. ఫుల్ ఆగుతుంది కదా, మాటలు లేవు. తింటాలే పచ్చడి బువ్వ, పచ్చడి అన్నం. అది కూడా పచ్చడిలో దొండకాయ పచ్చడి, మా అమ్మ ఫేవరెట్ పచ్చడి. అది చేయమన్నాను, చేసింది. ఇదే మా బిర్యానీ రాజకుమారి. అబ్బో నువ్వు కావాలని చేసావు కదా, నువ్వు కావాలని చేసావు. కాల్చింది, నా తొడ కాల్చింది, చెయ్యి కాల్చింది. సుహాస్ మీ అమ్మ నువ్వేమనుకుంటున్నారు? ఏమనుకుంటున్నారు చెప్పు? ఏమనుకోవట్లేదా? చెప్పు. ఫ్రైయా?
ఏది రాజీ అసలు ఎందుకు ఈ రోజు బావా నువ్వు ఎగస్ట్రాలు చెప్పడం తిను. ఆహా కాదు, క్లారిటీ ఇవ్వ ప్లీజ్. మళ్ళీ నా తప్పు అనుకుంటారు, అందుకనే కొంచెం కొంచెం క్లారిటీ ఇస్తే బాగుంటది. దేనికి తప్పు నాది? దా చెప్పు మరి. దొంగోడు ఎవరంటే భుజాలు దండుకున్నట్టుగా చెప్పేంది? నేను అనుకుంటున్నానా? ఎందుకు ఇప్పిలా? చెరుకు రాసిన తాగా, చెరుకు రాసిన తాగిన నాకు ఇష్టం లేదని చెప్పా. నాకు ఇష్టం ఉన్నది నీకు ఇష్టం. ఎందుకైతే ఫస్ట్ లో అన్నావు నీ తాగావు, నా ఇష్టం వచ్చి నేను తాగాలి. బాదం పాలు. బాదం పాలు ఇప్పుడు ఎందుకులే బావా, మా నాన్న వాళ్ళు వచ్చిన పని అయిన తర్వాత తాగుదాం అని చెప్పింది, అది అవ్వలేదు, ఇది వచ్చాము. దానికి కారణం నేను ఆ బాధ్యుడిని. అదిగోండి వేడి అన్నం, దొండకాయ పచ్చడి. తిన్నా ఏ మరి తిను, నువ్వు కూడా వేసుకొచ్చుకో, తిన్నా ఇద్దరం కలిసి. సరే రేపు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, షాపింగ్ లాగ్. డాడీ